ప్రభు మాటకి నీ మాటకి, ఏమంటే బైబిల్కి నీ బ్రతుక్కి ఏమైనా సంబంధం ఉందా? బైబిల్ బోధకి, ఈరోజు సమాజం చేసే బోధలకి, బైబిల్లో ఉన్న మాటలకి, జీవితాలకు, ఏమంటే సమాజంలో బ్రతుకుతున్న బ్రతుకులకి ఏమైనా పొంతన, పొత్తు, సంబంధం ఏమైనా ఉందా? లేదు. దేవుడు ఏది చెబుతాడో అది మనిషికి వద్దు, దేవుడికి ఏది వద్దో అది మనిషికి ముద్దు. అంతేగా? అంతేగా? అంతే. అమ్మ బాబోయ్, ప్రతి ఒక్కడికి కావాలట, చచ్చిపోయిన ప్రతి ఒక్కడికి పరలోకం చేర్చుకో, పరలోకం చేర్చుకో. అయ్యగారు కూడా అదే మాట. ఎవరు? అయ్యగారు కూడా పరలోకం చేర్చుకో, నీ నోరు మూసుకో అన్నాడు దేవుడు. నీ నోరు మూసుకో ముందు. పరలోకం చేర్చుకోవాలా? ఏం చేశాడని? చచ్చాక చెప్పక మాట, బ్రతికుండగా చెప్పు. మార్పు లేని బ్రతుకుతో మహాలోకం సాధ్యమని వాడి బ్రతుకుండగా చెప్పు. ఏమండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులకి, మీ బంధుమిత్రులకి, మీ వాళ్ళకి ఏం చెయ్యాలన్నా బ్రతికుండగా చేయండి. ఒక ముద్ద పెట్టాలన్నా బ్రతికుండగా పెట్టండి. మీ తల్లిదండ్రులకి ప్రేమించాలంటే బ్రతికుండగా ప్రేమించండి. వాడిని పరలోకం పంపించాలంటే ఏమంటే వాడి ఒంట్లో ఊపిరి ఉండగానే చెప్పండి. చచ్చిన తర్వాత నువ్వు ఏం ప్రార్థన చేస్తేనే, ఏ దినం చేస్తేనే, ఏ శార్థం పెడితేనే